నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ను కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. భాగ్యనగరానికి ఎంత ఘన చరిత్ర ఉన్నా వానొస్తే చాలు సిటీ పరువు పోతోంది. అదే సందర్భంలో పొంగి పొర్లే నాలాలు, నోళ్లు తెరుచుకునే మ్యాన్ హోళ్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇక రోజువారీగా ఉండే ట్రాఫిక్ సమస్య పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. భవిష్యత్పై దృష్టి లేకుండా అభివృద్ధి పనులు చేయడం కారణంగానే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్తగా నిర్మించే నగరంలో అయినా రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతులు కల్పించాలి. అలాగే తెలంగాణ మొత్తానికి రెవెన్యూ అందించే హైదరాబాద్పై ప్రభుత్వం ఫోకస్ పెంచి ఏటా 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. అప్పుడే రాబోయే రోజుల్లో సమస్యలు లేని నగరం సాకారమవుతుంది. గట్టిగా 10 సెంటీమీటర్లు వర్షం పడితే చాలు విశ్వనగరం కాస్త షేక్ అయిపోతోంది. హైదరాబాద్కున్న సమస్యలన్నీ బయటపడిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. కాలనీలన్నీ చెరువులా మారుతున్నాయి. ఓ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ ఉండదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా చిత్రంగా కాసేపట్లో వర్షం పడుతుంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు, ఆఫీసుల నుంచి త్వరగా ఇళ్లకు వెళ్ళండి, ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి. వర్షం పడినంతసేపు ఆ తర్వాత కూడా సిటీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, అనుకూల వాతావరణం, నివాస యోగ్యత లాంటివి హైదరాబాద్కు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతోంది. కానీ ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే. మరోవైపు హైదరాబాద్ని కొన్ని సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వానొస్తే సిటీ పరువు పోతుంది. డ్రైనేజీ సమస్యతో నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాన్ని కూడా వరద రావడానికి కారణము సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. ఈరోజు రోడ్లు వర్షం పడినప్పుడు కాలువలుగా తయారవడానికి రోడ్డు మీద డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. ట్రాఫిక్ అయితే ప్రతిరోజు చిక్కుముడే. ఈ సమస్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు పెరగకపోవటమే. ఉదాహరణకు హైటెక్ సిటీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అదే హైటెక్ సిటీ ఎదురుగా ఉండే రోడ్డు మీద ప్రయాణం చేస్తే అసలు సమస్యలు కనిపిస్తాయి. వర్షం పడితే ఇక్కడ వరదే. పైగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీటితో కలిసి డ్రైనేజీ నీళ్లు ప్రవహిస్తాయి. ఇక 24 గంటలు ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది. హైటెక్ సిటీ నిర్మించి 3 దశాబ్దాలే అయింది. కానీ అప్పట్లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వస్తువులు కల్పించకపోవటం ఇప్పటి సమస్యలకు ప్రధాన కారణమైంది. అందుకే ఇప్పటికైనా పెరుగుతున్న జనాభాకు తగినట్టు జీహెచ్ఎంసీ విధానాలు మారాలి. అవసరాలు పెరిగాయి, జనాభా పెరిగింది. అందుకు తగినట్టు సిటీ ప్లాన్, ఇంటి ప్లాన్లు మారటం లేదు. ఇదే అసలు సమస్య. నగర జీవికి వర్షం పడితే నరకమే కనిపిస్తుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్కు ఈ విపత్తులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఓ యాక్షన్ ప్లాన్ కావాలి. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాద్లోనూ వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. నగరాన్ని అడ్డంగా విస్తరించకుండా నిలువుగా పెంచుకుంటూ పోతున్నారు. ఎకరం స్థలంలో 100 మందికి 20 ఇళ్లు నిర్మించవచ్చు. కానీ ఎకరం స్థలంలో 32 ఫ్లోర్లు కట్టి 3,200 మందిని ఎక్కిస్తారు. వాళ్లకు నీళ్లెక్కడి నుంచొస్తాయి? వాళ్ల మురుగునీరు ఎక్కడికి పోతుంది? దీనివల్లే డ్రైనేజీ సమస్య వస్తోంది. హైదరాబాద్కి అడ్డంగా విస్తరించడానికి కావాల్సినంత స్థలం ఉంది. కానీ జీహెచ్ఎంసీ పెద్ద పెద్ద టవర్స్కి సిటీలోనే అనుమతిలిచ్చి తానే తాగునీటికి, డ్రైనేజీ సమస్యలకి అవకాశం కల్పిస్తోంది. దీనికి గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు కూడా కారణమే అనటంలో సందేహం లేదు. కానీ గత జలసేతు బంధనంతో ప్రయోజనం లేదు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా కార్యాచరణ తీసుకోవటమే మార్గం. ఎకరం స్థలంలో 100 మంది బతకటానికి సరిపోయే వసతులు, మౌలిక సదుపాయాలు ఉంటాయి. అక్కడ 40 అంతస్తుల భవనాలు, మల్టీస్టోర్డ్ బిల్డింగులు కడితే 2,000 మంది జనం పోగుపడతారు. 100 మందికి సరిపోయే సదుపాయాలను 2,000 మందికి ఎలా సర్దుతారు? అదే 5 అంతస్తులకు మించకుండా అనుమతిలిస్తే నగరం అడ్డంగా విస్తరిస్తుంది. అప్పుడు అందరికీ అన్ని సదుపాయాలు వస్తాయి. దీనికి ప్రధానంగా జీహెచ్ఎంసీ రూల్స్ మారాలి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విషయంలో పరిమితి ఎత్తేయటం కృత్రిమ సమస్యలకు దారితీస్తోంది. కొత్త లేఅవుట్కు పర్మిషన్ ఇస్తున్నప్పుడే దానికి సరిపోయే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెసిడెన్షియల్ అనుమతులకు నియంత్రణ ఉండాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఏఎస్ రావు నగర్, మధురానగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్గా మారుస్తున్నా అనుమతులిస్తున్నారు. కానీ ఆ ఏరియా జనాభాకి సరిపోతుందా లేదా అని చూసుకోవటం లేదు. రెసిడెన్స్లో ఓ 10 మంది ఉంటారు. అదే ప్లేస్లో 20 అంతస్తుల మల్టీస్టోర్డ్ బిల్డింగ్ కడితే 1000 మంది 24 గంటలు అక్కడ పనిచేస్తూ ఉంటారు.
వాళ్ల నీటి వినియోగం, వాష్రూమ్స్, మెయింటెనెన్స్ 100 రెట్లు పెరుగుతుంది. అందుకే కమర్షియల్ అనుమతులు ఇచ్చేటప్పుడు దాని డ్రైనేజీ సిస్టమ్ని మార్చాలి. 10 మందికి సరిపోయే స్థలంలో 1000 మంది కోసం నిర్మాణాలు చేసినప్పుడు అదే 1000 మంది కోసం డ్రైనేజీ వ్యవస్థ కూడా నిర్మించాల్సిందే. నిజాం కాలంలో 6 లక్షల మంది కోసం హైదరాబాదులో కట్టిన డ్రైనేజీ వ్యవస్థిది. ఇప్పుడు 1.5 కోటి జనాభా ఉంది. ఎలా సరిపోతుంది? తక్షణమే 5,000 కోట్లు కేటాయించి ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాలి. ఒకప్పుడు మూసీలో మంచినీళ్లు పారేవి, కానీ ఇప్పుడు ఆ నది పేరు వింటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పాత బస్తీతో పాటు కొత్త కాలనీల్లోని డ్రైనేజీ లైన్స్ అన్నీ మూసీలోకి వెళ్తున్నాయి. హైదరాబాద్లో గత 111 ఏళ్లలో 6 సార్లు మాత్రమే భారీ వర్షం వచ్చింది. అధికార యంత్రాంగం అప్పటికప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకుంది. అంతే తప్ప దీర్ఘకాలిక వ్యూహాలతో ముందు చూపుతో వ్యవహరించలేదు. ఏ పూటకాపూట గండం గడిస్తే చాలు అంతే అనుకుంటున్నారు. అందుకే సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటున్నాయి. రోడ్ల విస్తరణ సంగతి పక్కన పెట్టి ఎప్పటికప్పుడు రోడ్లపై గుంతలు పూడిస్తే అంతే చాలనుకుంటున్నారు. నిజానికి వరద నీటి వ్యవస్థ, సీవరేజ్ వాటర్ సిస్టమ్ వేరువేరుగా ఉండాలి. ప్రస్తుతం రెండూ ఒకే వ్యవస్థగా మారాయి. దీంతో కెపాసిటీ సరిపోవటం లేదు. వరద నీటి కాల్వల పక్కనున్న స్థలాలు చాలా వరకు కబ్జా అయ్యాయి. ఒకప్పుడు ఈ సిస్టమ్ కోసం చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ స్థలంలో వర్షం నీరు ఇంకేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు హైదరాబాదులో 1000 చెరువులుండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటీ కనిపించదు. రామంతపూర్, బోయినపల్లి, రాయదుర్గం లాంటి చెరువుల చుట్టూ ఇళ్లు నిర్మించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడికి పోవాలి? వాస్తవానికి అక్కడే ఉన్న దుర్గం చెరువులోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ చెరువులోకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరుతోంది. నేలను సిమెంటుతో ప్లాస్టరింగ్ చేయటంతో నీళ్లు ఇంకే ఛాన్స్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. భారీ వర్షాలు పడ్డప్పుడు నీళ్లు పోవటానికి ఏర్పాట్లుండాలి. రోడ్ల నిర్మాణం పూర్తి అన్సైంటిఫిక్గా ఉంటోంది. ఎక్కడ సమతలంగా ఉండాలి, ఎక్కడ పల్లం ఉండాలి, నీళ్లు ఎటునుంచి ఎటుపోవాలనే ప్లానింగ్ లేదు. దీంతో వానొస్తే వరద ఇళ్లలోకి ప్రవహిస్తోంది. భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్ ఉంది. ఇలాంటి సేఫ్ సిటీలో విపత్తులను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. వాటర్ ఫ్లడ్ ఇంపాక్ట్ చాలా దారుణంగా, సివియర్గా ఇంపాక్ట్ ఇస్తుంది. దానికి ముఖ్యమైన కారణము ఒకటి ఏంటంటే డ్రైనేజ్ సిస్టము ఒకటే ఉండడము, స్టామ్ వాటర్ నెట్వర్క్ లేకపోవడం ఒకటి. రెండోది, ఇంటి మీద పడిన వర్షము డ్రైనేజ్లో కలపడం ఒకటి. రోడ్ల మీద పడిన వర్షాన్ని మ్యాన్ హోల్స్ తెరిచి ఈ యొక్క డ్రైనేజీలోకి పంపడం ఒకటి. ఇటువంటి పద్ధతులు ఒక రాతి యుగపు నాటి పద్ధతుల్లా ఉంటాయి చూడడానికి. ఇవి ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్లో కాదు. దీనికి కావాల్సింది వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. ఆ మొబిలిటీ యొక్క దశ, దిశ, ఎక్కడికి పంపిస్తే వాటర్ ఎండ్ అవుతుందనేది GPS విజువలైజర్ ద్వారా ఎండ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలా. హైదరాబాద్లో ఈ రోజున 300 వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటికి మొబిలిటీ ఇస్తూ ఒక స్టామ్ వాటర్ నెట్వర్క్ ద్వారా, అంటే టెంపరీగా ఒక C ఛానల్ బేస్డ్ HDPE పైపులు 1 మీటర్ విడ్త్, 0.5 మీటర్ విడ్త్ తోటి పెట్టి దాని ద్వారా వాటర్ బయటికి పంపిస్తే టెంపరీగా బయటికి తీసుకురావచ్చు. ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. వాటిలో భయానక అనుభవాలు ఎదురైనా హైదరాబాద్ గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముంబై, చెన్నై తీర ప్రాంత నగరాలు. హైదరాబాద్ సముద్రానికి 600 మీటర్ల ఎత్తున్న దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇక్కడ నీళ్లు దొరకటమే కష్టమని భావిస్తున్న తరుణంలో వరదలొచ్చాయి. వరదలు వచ్చే అవకాశం ఇతర నగరాల అనుభవం నుంచి అర్థమవుతున్నా పాలకులు పట్టించుకోలేదు. డ్రైనేజీ వ్యవస్థలో మార్పులకు కనీస ప్రయత్నాలు చేయలేదు. ఇక హైదరాబాద్ ఓపెన్ నాలాలో పడి మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలి. 2000 సంవత్సరం ఆగస్టులో భారీగా వరదలు రావడంతో అప్పట్లోనే కిర్లోస్కర్ కమిటీ ఓ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం సిటీలో నాలాలపై కొన్ని వేల నిర్మాణాలు జరిగాయని తెలిసింది. ఈ ఆక్రమణలకు తోడు గ్లోబల్ వార్మింగ్, భారీ వర్షాలకు నగర యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో రోడ్లపై భారీ వరద నీరు చేరుతోంది. కానీ కమిటీల సూచనలు ఆచరణకు నోచుకోవటం లేదు. డెఫినెట్గా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా క్రిటికల్. రెండోది, ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ అవన్నీ కూడా రిక్లెయిమ్ చేయడం, హైడ్రా ఒక రోల్ ఏదైతే ఉన్నదో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి రిక్లెయిమ్ చేయడం మొదలుపెట్టి నాలాలను క్లియర్ చేసి ఇది చేయడము. ఇదే కాకుండా ఓపెన్ స్పేసెస్, ఒక పార్కులు ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం, ఒక టౌన్షిప్స్ ఇవన్నీ అయినప్పుడు పర్సంటేజ్ ఉంటుంది. అట్లనే ఉన్న ఓపెన్ స్పేసెస్ అన్నీ అవి లంగ్ స్పేసెస్ అని అంటాము.
సో అవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడము. తర్వాత ఈ యొక్క ఆల్టర్నేటివ్ డైవర్షన్ డ్రైన్స్ కానీ ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి. ఒరిజినల్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ఎందుకంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటే అలాంటి అన్ని ప్రాంతాల్లో ఇండ్లు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగం మందికి పైగా పట్టణాలలోనే జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కూడా జరుగుతోంది. కానీ ఆ క్రమంలో ఇలాంటి వరదలతో ప్రజలు ఇబ్బంది పడకూడదు. అలా పడకూడదంటే నగరాభివృద్ధి సమగ్రంగా ఉండాలి. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. వరద నీటి నిర్వహణ సరిగ్గా జరగాలంటే నీటి కుంటలు, పచ్చదనం కూడా సరిగా ఉండాల్సిందే. పట్టణ ప్రణాళికలో సహజ స్పాంజులుగా నిలిచేవి చెరువులే. భూగర్భంలో నీరు పెరగటానికి ఇవి కారణమవుతాయి. అలాగే మెరుగైన నగరంలో పటిష్టమైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలి. ఉపరితల నీటి నిర్వహణ మెరుగ్గా ఉండి భూగర్భ జలాలను పరిరక్షించుకుంటే ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. క్యాచ్మెంట్ ఏరియా సరిగ్గా ఉండాలి. అప్పుడే నగరాలలో వరద నీటి నిర్వహణ కూడా మెరుగ్గా ఉంటుంది. నీటిపారుదల, మురుగునీటి శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. నగరంలో మునకలకు కారణం ఈ క్యాచ్మెంట్ ఏరియాలలో సైతం భవంతులు రావటమే. కనీసం 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళిక చేస్తేనే కొంతమేరకు సత్ఫలితాలు వస్తాయి. హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన కనిపించడం లేదు. వానొచ్చినప్పుడు కనిపించే నరకం ఒక ఎత్తైతే కాలంతో సంబంధం లేకుండా రోజువారీగా కనిపించే ట్రాఫిక్ సమస్య మరో ఎత్తు. హైదరాబాద్లో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించడం అర్జునుడి వల్ల కాదనే సెటైర్లు వస్తున్నాయి. ఒక్కసారి రోడ్డెక్కాక గమ్యస్థానం ఎప్పటికి చేరతామనేది ఆ దేవుడికి ఎరుక. గ్రేటర్ హైదరాబాదులో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే దాదాపుగా 1 కోటి వాహనాలు ఉన్నట్టుగా రవాణా శాఖ గణాంకాలు తెలియచేస్తున్నాయి. గ్రేటర్ పరంగా చూస్తే వాహనాల రిజిస్ట్రేషన్స్లో హైదరాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్ సేవలు అందిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో రైలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహనాలకు మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా 3.5 లక్షల మంది ఎంఎంటీఎస్లో తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో రైల్లో రోజుకు 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే ఇంత స్థాయిలో ప్రజా రవాణాకు ఆదరణ లభిస్తున్నప్పటికీ వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు తప్పటం లేదు. నానాటికి పెరుగుతున్న జనాభాతో పాటు వారి అవసరాలకు తగినట్టుగా హైదరాబాదులో వాహనాలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మెట్రోపాలిటన్ జీవనశైలికి అనుగుణంగా సేవలు అందించే సర్వీస్ యాప్లు రావడంతో అందులో పనిచేసే ఉద్యోగులు కూడా వ్యక్తిగత వాహనాలు వాడుతున్నారు. దాదాపు 85 లక్షల వాహనాలు నిత్యం రోడ్డుపైకి రావడంతో నగరంలో 24 గంటలు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పటం లేదు. సిగ్నల్ పాయింట్స్ వద్ద 20 సెకండ్స్, 60 సెకండ్స్ ఇలా సిగ్నలింగ్ ఉన్నప్పటికీ ఆ సమయంలో కొన్ని వాహనాలు మాత్రమే సిగ్నల్ దాటుతున్నాయి. అప్పటికే సిగ్నల్ వద్దకు వందలాది వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర విపరీతమైన రద్దీ తప్పనిసరవుతోంది. కొన్ని సిగ్నల్ పాయింట్స్ వద్ద కాలు కింద పెట్టే పరిస్థితి కూడా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యకు రోడ్ల సామర్థ్యానికి మించి వస్తున్న వాహనాలే కారణమని గతంలోనే నిపుణులు నివేదికిచ్చారు. అలాగే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కొన్ని తరుణోపాయాలు కూడా సూచించారు. కానీ వాటిని ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తూ వచ్చాయి. స్కూళ్లు, ఆఫీసులకు వేర్వేరు సమయాలు పాటించటం, ట్రాఫిక్ రద్దీ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయటం, ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తేవటం లాంటి మేలిమి పరిష్కారాలు కూడా అమలుకు నోచుకోలేదంటే అసలు ట్రాఫిక్ను ఓ సమస్యగా చూస్తున్న పరిస్థితి లేనట్టే. కానీ హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగి పెద్దదవుతున్న మాట నిజం. పైగా ట్రాఫిక్ చిక్కుముడి విప్పుతామంటూ పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న కొన్ని చర్యలు ఆ సమస్యను మరింత పెంచుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ నగరవాసుల ఇబ్బందులు తమవి కాదన్నట్టుగా ఉంది అధికారుల తీరు. వాస్తవానికి ట్రాఫిక్ సమస్యను అంత చిన్నదిగా తీసిపారేయలేం. ఎందుకంటే ఓ నగర జీడీపీకి ట్రాఫిక్ సమస్యకు అవినాభావ సంబంధం ఉంటుందంటే నమ్మాల్సిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా విలువైన పని గంటలు వృధా అవుతాయి. తద్వారా రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. అప్పుడు ఆ ప్రభావం అంతిమంగా నగర ఆర్థిక వ్యవస్థపై పడి జీడీపీలో ప్రతిఫలిస్తుంది. అదే ట్రాఫిక్ సమస్య లేకపోతే ఖచ్చితంగా నగర జీడీపీ ఎంతో కొంత పెరుగుతుంది అనటంలో మరో మాటకు తావేలేదు. ఇంత ప్రాక్టికల్గా ఈ సమస్య గురించి భిన్న కోణాలలో విశ్లేషణలు వస్తున్నా ప్రభుత్వాలకు మాత్రం చీమ కుట్టినట్టయినా ఉండట్లేదు.
హైదరాబాదుకు ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటిని చూడాలని రోడ్డెక్కిన వారికి చుక్కలు కనిపిస్తే ఇక ఉపయోగం ఏముందనేది తిరుగులేని ప్రశ్న. హైదరాబాద్ టూర్ ఆహ్లాదకర అనుభూతిని పంచాలే కానీ ట్రాఫిక్తో ప్రత్యక్ష నరకం కనిపిస్తే ఇక బ్రాండ్ ఇమేజ్కు ఎలాంటి దెబ్బ తగులుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాలంటే అదో భారతమవుతుంది. మొదట్లో హైదరాబాద్లో కొన్ని ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలుండేవి. ఆ పాయింట్ల దగ్గర ఎక్కువ మంది ట్రాఫిక్ పోలీసులను పెట్టి క్రమబద్ధీకరిస్తే సమస్య తీరేది. కానీ క్రమంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా చేతులెత్తేసేంతగా ట్రాఫిక్ సమస్య ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను చూసిన వారెవరికైనా కళ్ళు తిరగటం ఖాయం. ఎందుకంటే ఎక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతోందనేది ఎవరూ చెప్పలేని బ్రహ్మపదార్థంలా మారిపోయింది. ఇక ట్రాఫిక్ జామ్ ఎంతసేపు అనే ప్రశ్న అయితే అడక్కపోవటమే మంచిది. ఎందుకంటే ఒక్కసారి రోడ్డెక్కిన తర్వాత గమ్యస్థానం చేరటమనేది ట్రాఫిక్ దయ మన ప్రాప్తం అన్నట్టుగానే ఉంటోంది. మెరుగైన మౌలిక వస్తులకు పేరుపడ్డ నగరాలన్నీ ట్రాఫిక్ సమస్యను ప్రణాళికాబద్ధంగా అధిగమించినవే. అలాగే హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య కూడా తీర్చలేనంత పెద్ద విషయం కాదు. అడపాదడపా ట్రాఫిక్ నియంత్రణ వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి కూడా. కానీ ట్రాఫిక్ను ఎలాగైనా తగ్గించాలి అనే గట్టి సంకల్పం కొరవడటమే ఇక్కడ అసలు సమస్య. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే అప్పటికి దాన్ని క్లియర్ చేసి పనైపోయింది అనుకోవటం అధికారులకు అలవాటైపోయింది. అంతేకాని మరోసారి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం చేయాలి, అసలు ట్రాఫిక్ జామ్ ఎందుకైందో విశ్లేషించి శాశ్వత పరిష్కారం చూద్దాం అనే ధోరణే కనిపించడం లేదు. హైదరాబాదులో దశలవారీగా ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొదట నగరాన్ని 4 వైపులా కనెక్ట్ చేసే ప్రధాన రహదారులు, ఆ తర్వాత లింక్ రోడ్లు, చివరగా కాలనీల రోడ్లపై ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఫలితాలొస్తాయి. అప్పుడు హైదరాబాద్ మరింత నివాసయోగ్యం కూడా అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సర్కారు ఈ దిశగా దృష్టి పెట్టాలి. అవసరమైతే ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ట్రాఫిక్ నియంత్రణ కోసం హైదరాబాదీల నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో స్థానికుల సూచనలు అమలు చేస్తే ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టొచ్చు. ఎలాగైనా ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఖచ్చితంగా పరిష్కారం కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అయినా హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ కావాలని ఆకాంక్షిద్దాం. మొత్తం తెలంగాణకు ఆదాయ వనరు హైదరాబాదే. అలాంటి హైదరాబాద్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఏటా 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అప్పుడే రాబోయే రోజుల్లో అయినా సమస్యలు పరిష్కారమవుతాయి. హైదరాబాద్ ఆదాయపరంగా తెలంగాణకు చాలా కీలకం. మొత్తం తెలంగాణ ఆదాయంలో 65% ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ప్రస్తుతం ఏటా హైదరాబాద్ ఆదాయం 45,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ జనాభా 1,20,00,000. 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి 25 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల 8.47% వరకు ఉందని అంచనా. దేశంలో 5వ అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్కు పేరుంది. ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీల్ని భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతుంది. హైదరాబాద్ విస్తరణకు ఉన్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నెంబర్ 1 సిటీగా మార్చాయి. హైదరాబాదులో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, రోడ్లు, ఫ్లైఓవర్లు ఇలా అభివృద్ధంతా కనిపిస్తోంది. హైదరాబాద్పై పెట్టిన ఖర్చుకు 10 రెట్లు ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాదుకు ఏటా 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. మెరుగైన నగరం కోసం భారీగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు అందుకు తగ్గట్టుగా ఆదాయం పెరుగుతుంది. నగర సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ఇప్పటివరకు కొన్ని సమస్యలు చెబితే అవి మిగతా నగరాల్లోనూ ఉన్నాయి కదా అని సరిపెట్టుకుంటున్నాం. కానీ దేశంలో మరే నగరంలో అయినా సమస్యలున్నాయేమో కానీ హైదరాబాదులో అసలు సమస్యలే లేవని గర్వంగా చెప్పుకునే స్థితికి ఎందుకు రాకూడదు అనే దిశగా ఆలోచించాలి. అప్పుడే తెలంగాణకు గర్వకారణమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింతగా ఇనుమడిస్తుంది. కొన్ని పనులు జరుగుతుండొచ్చు, కొన్ని ఫ్లైఓవర్స్ అవి కడుతుండొచ్చు, కానీ అసలు సామాన్య మానవుడికి, పేదవాడికి కావాల్సినటువంటి ఒక ప్రాబ్లమేటిక్ నాలాలు, ఎటువంటి వర్షాకాలం లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి సిటీ మనకు కావాలి. అది చేయడం లేదు. అలాగే డబ్బులైతే ఖర్చు చేస్తున్నారు, పని కావడం లేదు. దీని మీద డీటెయిల్గా విచారణ జరిపించి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మళ్ళీ ఇటువంటి నైట్ మేర్, ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలా. హైదరాబాద్పై పెట్టుబడి పెట్టడం కేవలం నగరానికే కాదు, మొత్తంగా తెలంగాణకే మేలు చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఆదాయం పెరుగుతున్న కొద్దీ జిల్లాలపై, గ్రామాలపై ఖర్చు చేయటానికి డబ్బు మిగులుతుంది. అలా హైదరాబాద్ అభివృద్ధి మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తోంది.
రూపు మార్చుకుంటున్న హైదరాబాద్ తనతో పాటు తెలంగాణ దశ దిశను కూడా నిర్దేశిస్తుంది. ప్రస్తుతం హైదరాబాదుకు ఏటా 45,000 కోట్ల ఆదాయం వస్తున్నా ఇది 60,000 కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. హైదరాబాదులో నిరంతర అభివృద్ధి జరుగుతున్నా ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి. లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక సదుపాయాల స్థాయి పెంచాల్సిన అవసరముంది. అందుకు ప్రభుత్వం హైదరాబాద్పై ఫోకస్ పెట్టాలి. హైదరాబాద్పై ఎంత ఖర్చు పెట్టినా 10 రెట్లు ప్రతిఫలం ఖాయం. ఇప్పటికే సర్కార్ హైదరాబాదును ఆనుకుని కొత్త నగరం నిర్మించాలని తలపెట్టింది. ఆ సిటీలో అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4 లైన్, 6 లైన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వేసిన రోడ్లు ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు అమెరికాను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 80-90 ఏళ్ల క్రితం విశాలమైన రోడ్లు నిర్మించుకున్న అమెరికా ఆ ఫలాలను ఇప్పటికీ అనుభవిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సైన్యానికి పని లేకుండా పోయింది. అప్పుడు సైన్యం సహాయంతో అమెరికా వ్యాప్తంగా కనెక్టింగ్ రోడ్లు నిర్మితమయ్యాయి. వాటిని అప్పటి అవసరాల ప్రకారం కాకుండా భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 4 లైన్, 6 లైన్ రోడ్లుగా నిర్మించడం కలిసొచ్చింది. అందుకే ఈనాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆ రోడ్లే ఇరుసుగా నిలుస్తున్నాయి. దీన్ని బట్టి ఎక్కడైనా రోడ్ల విషయంలో ఎంత ముందు జాగ్రత్త అవసరమో అర్థమవుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత హైదరాబాదులో జరిగిన పొరపాట్లను గుర్తించి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త నగరాన్ని సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలి. అందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అనేది దీనికి చాలా అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో మేము హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు కూడా గతంలో ఒక మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కొరకు డ్రైనేజ్ సంబంధించి తయారు చేయడం జరిగింది. అప్పుడే అది దాదాపు ఒక 36,000 crores అది ప్రిపేర్ చేయడం జరిగింది. సో మరి ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ మనం ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఏజెన్సీస్కు ప్రపోజ్ చేయడం జరిగింది. సరే, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వేరే ప్రియారిటీస్ వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేకపోవడంతో అది మరుగున పడిపోయింది. సో ఈనాటికైనా హైదరాబాద్ అనేది కంపల్సరిగా మనకు అత్యంత ఆదాయం సమకూర్చేటువంటి నగరం, భారతదేశంలోనే ఈరోజు బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్నటువంటి నగరం. సో అట్లాంటి నగరాన్ని మనం ఈ ఫ్లడ్స్ నుంచి, వర్షాల నుంచి కాపాడుకున్నట్టయితే రేపు ఇది ఒక గ్లోబల్ డెస్టినేషన్గా ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. హైదరాబాద్ తెలంగాణకు పెద్ద ఆస్తి. ఇలాంటి నగరం ఎక్కువ కాలం సమస్యలతో సతమతం కావటం ఎవ్వరికీ మంచిది కాదు. అందుకే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నగరంలో మౌలిక సదుపాయాలు పెంచాలి. రాబోయే రోజుల్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కార్యాచరణ ఉండాలి. అప్పుడే భావితరాలకు మెరుగైన హైదరాబాదును అందించగలుగుతాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా కాపాడుకోగలుగుతాం.